అందరికీ హాయ్ అండి. ఈరోజు వీడియో ఏంటంటే తర్వానీ చారు చేస్తున్నానండి. తర్వానీ అంటే అది ఏం కాదండి, లక్ష్మీ చారే. అందరూ లక్ష్మీ చారు అంటారు, మా సైడ్ అయితే తర్వానీ అంటారు. ఇది పాతకాలంలోని చేసుకునేవారంట. ఇది జ్వరానికి వాటికి మంచిదని చెప్పి చేసేవారంట, టేస్ట్గా ఉండడానికి. నాకైతే బాగా నచ్చి నేను నేర్చుకున్నాను అమ్మమ్మ దగ్గర. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, తాలింపు గింజలు అన్నీ కూడా మనకి చక్కగా మూకుడులో వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. బాగా ఫ్రై అయిన తర్వాత వంకాయ ముక్కలు, బెండకాయ ముక్కలు, మళ్ళీ మనకి ఇంట్లో ఏమైతే ఆనపకాయలు అవి ఉంటాయి కదండి, ఏ ముక్కలు ఉన్నా కూడా కూరగాయ ముక్కలు అన్నీ కూడా వేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం బాగుంటుందండి. మేము మా సైడ్ అయితే బియ్యం కడుగు ఉంచుకోకుండా మామూలుగా బియ్యం వచ్చిన తర్వాత వచ్చిన గంజిని మూడు నాలుగు సార్లు పక్కన పెట్టుకుంటామండి. అది కూడా కుండలో దాస్తాము. ఆ కుండ కూడా లక్ష్మీదేవితో సమానంగా కొలిసి దండం పెట్టుకుంటారండి మా సైడు. ఆ తర్వానీ కుండ అంత విలువైంది, మళ్ళీ అది తగలకుండా ఉంచుకుంటారు. ఇది ఇలా ఫ్రై అయిన తర్వాత ఉప్పు కారం వేసేసి ఈ తర్వానీ అంటే గంజినంతా కూడా ఒక జల్లెడతో పట్టి వేసుకోవాలి. ఇది బాగా మరుగుతూ ఉంటే ఇంట్లో అంతా మంచి సువాసన వస్తుంది. ఉప్పు కారం సరి చూసుకొని సర్దుకున్న తర్వాత బాగా మరుగుతున్న తర్వాత కొంచెం కొత్తిమీర చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అంతేనండి, తర్వానీ చారు రెడీ అయిపోద్ది. హెల్త్కి కూడా చాలా మంచిది. నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.